ఎవరి పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ అంటారో, ఎవరు మాట్లాడితే మనందరికి అట్లనే కూర్చొని ఈనబుద్ధి అవుతుందో ఆయన్నే హనుమంతరావు సారు. చలో ఇవాళ హనుమంతరావు సారు గాంధీ భవన్లో ఏమేమి మాట్లాడిరో చూద్దాం, నడుర్రి. కాంగ్రెస్ పార్టీ పెద్దలకే పెద్ద వి హనుమంతరావు సారు ఇయ్యల్ల గాంధీ భవన్లో కూర్చొని గట్టిగానే మాట్లాడిండు. మళ్ళా ఏమంటున్నాడో ఇన్నుండ్రి. మాట్లాడితే 25 కోట్ల మందికి మేము అప్లిప్మెంట్ చేసామంటున్నారు. అది ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా ఏ పార్లమెంట్ మెంబర్ కూడా ఎక్కడ చేసిండో చెప్తలేరు. అది కూడా చెప్పాలని అంటున్నాం. మేము చేసింది చెప్తున్నాం. మేము చేసినామా లేదా? యూపీఏ చైర్పర్సన్ పీరియడ్ లో సుప్రీంకోర్టు కొట్టేస్తే బిల్ పాస్ అయిందా లేదా? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఎక్కువ శాతం బీసీలు ఉంటారు. అది మర్చిపోవద్దు అంటున్నా. వాళ్ళకు అన్యాయం జరిగితే మీ పుట్టగతులు ఉంటాయనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ కార్యక్రమం ఏది న్యాయ యోధ అనే పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పేద ప్రజల అండదండలు ఉంటాయి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఈ కులగానే జరిగితే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. థ్యాంక్ యూ. బల్లగుద్దుడు బాగానే ప్రాక్టీస్ చేసినట్టున్నాడు పార్లమెంటులో హనుమంతరావు సారు. గట్టిగానే గుద్దవట్టే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పవట్టే. అటెనక మేం కాదు దోసుకున్నది, మీరే దోసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు దాసుకున్నారు అని బీఆర్ఎస్ మీద బిర్రు మీదనే మస్తు అరుచుకున్నాడు. 1000 కోట్ల పైననే ఆ ముగ్గురు ఆస్తులు. అంటే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో మురళీధర్, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ శ్రీధర్ కుమార్, వీళ్ళందరూ థైలాండ్ లో పెళ్లి అవుతుంది. 1000 కోట్ల సంగతి ఏమిటని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు. ఈ మీరు దోచుకున్నది ఇక్కడ కనిపిస్తుంది కదరా బాబు. మేము ఏడ దోచుకున్నాం రా బాబు. ఊకేనన్నా ఎట్లనన్నా కన్ఫ్యూజ్ చేయాలి. ఇక ఇంకోళ్ళేమో గులకనే జరగదు, రేపు బీసీలకు జరగదు, వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని ఇంకోళ్ళేమో రైలు కట్ట ముందు మరి కూర్చున్నారో లేదో రేపు ఎల్లుండి ఉన్నది. ఇవాళ ఏం తారీఖు? ఇవాళనే కూర్చుంటుందేమో. ఆమె రైలు ముందు వీళ్ళేమో దోచుకునే కార్యక్రమం. అంటే ఇంతకంటే దోచుకున్న వాళ్ళు ఎవరన్నా దేశంలో ఉన్నారా అంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే దోచుకున్నది. దాని మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థమైతే లేదు. కానీ ఇదేదో బీఆర్ఎస్ అండ్ బీజేపీ అలియన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. హుక్ అండ్ కుక్ గెలవాలని. ఏదైనా తప్పనిసరి. ఏందో ఏమో సారు, ఈ నడుమ దాసుకునుడు దోసుకునుడు మీద బాగానే చర్చ నడుస్తున్నది మళ్ళా.